కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం చిన్నరంగనిపాలెంలో ఉన్న శిరీష గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను చూసేద్దాం పదండి. శిరీష గారు, టీసీఎన్ ని మీ ఇంటి పూజకి ఇన్వైట్ చేసినందుకు థాంక్యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ మేడం. థాంక్యూ సో మచ్. ఉంటారు మీరు? నేను టీచర్ అండి, సైన్స్ టీచర్ ని. సైన్స్ టీచర్ వండర్ కిడ్స్ స్కూల్లో అండి. ఓకే ఓకే. మింటేవర్ తోట. అంటే ఏ స్టాండర్డ్స్ టీచ్ చేస్తూ? 1 to 5th క్లాస్ సైన్స్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ మల్టీప్లెక్స్ రెస్టారెంట్ లో సూపర్వైజర్ చేస్తారు. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలండి. ఇక్కడ వీళ్ళిద్దరునా? వీళ్ళిద్దరండి. ఓకే. హాయ్ హాయ్ బాయ్ అంటుంది. హాయ్ చెప్తే బాయ్ చెప్తున్నావేంటి? ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? వాచింగ్ టీవీ. ఎంబ్రాయిడింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా మీ అత్తగారి ఇల్లు ఇది? పుట్టిల్లు ఎక్కడ? పుట్టిల్లు రాజమండ్రి. రాజమండ్రి అమ్మాయ మీరు? ఈస్ట్ గోదావరి. అంటే రిలేటివ్సా? లేదండి, అరేంజ్డ్. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తాను. అంటే అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేస్తుంటారా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేస్తారా? అత్తయ్య గారి ఇంట్లోనే ఎక్కువ చేస్తాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో రాదా? అంటే అక్కడ పెళ్ళైంది కదా, ఇంకా అప్పటి నుంచి. ఈవిడ మీ అత్తగారు? మా అత్తయ్య గారు అండి. మా కో సిస్టర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నైబర్స్? ఓకే. మేడం మా ఫ్రెండ్. ఓకే. హాయ్ అండి. ఇంకా నైవేద్యాలు అవి చేస్తూ ఉంటారా? అంటే వంట అలవాటు ఉందా బాగా? ఉందండి. పెళ్ళయ్యాకనే నేర్చుకున్నాను. పెళ్ళయ్యాకే నేర్చుకున్నానండి. ఎలా చేస్తూ ఉంటారు? బాగా చేస్తూ ఉంటారా? అది మీరు తిని చెప్పాలి. అదే నేను ఎలా చేస్తాను అనేది మీరు తిన్నాక చెప్పాలి. మీ హస్బెండ్ అడుగుదాం. ఓకే అండి. సరే, ఒకసారి ఇచ్చేయండి. నమస్తే అండి. మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి గారు మీ కో సిస్టరా? అంటే తను అక్క, మీరు చెల్ అంటే తోటి కోడల్లా? ఓకే ఓకే. నాకు కొంచెం ఈ రిలేషన్స్ దగ్గర కొంచెం తోటి కోడళ్ళు. అవునండి. మీ ఊరు ఎక్కడండి? మాది భీమవరం. భీమవరమే. అత్త అమ్మ ఇద్దరు భీమవరమేనా? ఓకే. మీరు పూజలు బాగా చేస్తూ ఉంటారా? ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు ఇంకే పూజలు చేస్తూ ఉంటారు? వినాయక చవితి, సంక్రాంతి, దసరా అన్ని చేస్తూ ఉంటారు. దసరా కూడా. మీరు కూడా పెళ్ళయ్యాకనే నేర్చుకున్నారు? పెళ్ళయ్యాకనండి. అదేంటి అందరూ? నాకు కూడా పెళ్ళయ్యాక వచ్చిందనుకోండి. వంటలు చేస్తూ ఉంటారా? ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? వాచింగ్ టీవీ. పిల్లలు స్కూల్కి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇక్కడ లేరా? ఓకే ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? టీవీ డిష్. ఓకే. డిష్ టీవీలు చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. మీ అందరూ కలిసి టూర్స్ వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారు. లేటెస్ట్ టూర్ ఏంటి? ఎక్కడికి వెళ్ళారు కలిసి? అంతర్వేది వెళ్ళారు. దర్శనం బాగా? సరే అండి. మీ అత్తగారా? మా అత్తయ్య గారు. నమస్తే అమ్మ. నమస్తే. మీరండి? సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి గారు. అందరూ సీత అంటారా? సీత అంటారు. ఓకే. మా మమ్మీ పేరు కూడా సీతామహాలక్ష్మి. సీత అని పిలుస్తారు. అదే అదే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏమి చేయమండి. ఏమి చేయరు.
పిల్లల్ని ఆడించారా? పిల్లలు మరి అది చేయడమే కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి. స్కూల్కి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉన్నప్పుడు ఆడిస్తారు. అవునండి, వదలరు. మనలో మనవరాల్లో కూడా వీళ్ళిద్దరూ చెప్పేది ఏంటంటే పెళ్ళైన తర్వాతే మేము పూజలు నేర్చుకున్నాం అంటారు. ఇద్దరికి నేర్పించేసారా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే. అమ్మాయిలు లేని లోటు మీరు తీర్చేస్తారు. అవునండి, బాగానే చూసుకుంటారు. బాగా చూసుకుంటారు వేరు, బాగానే చూసుకుంటారు వేరు. బాగా చూసుకుంటారా? ఎప్పుడు ఏమి దెబ్బలట్ల గట్ట ఉండదు. పెళ్ళయ్యాక నుంచి బాగా చూసుకుంటారు. మా అబ్బాయిలేంటి, మా కోడలు ఏంటండి, మా మనవరాళ్ళు కూడా వదలరు. నానమ్మ నానమ్మ అంటే. సాంగ్స్ పాడుతూ ఉంటారా మీరు? లేదండి. అంటే సినిమా పాటలు అడగట్లేదు. ఏమైనా ఏదో పుస్తకాల్లో చదువుకుంటాం. అదే పుస్తకాల్లో చూసి పాడుతూ ఉంటారు. చదువుకుంటామండి. మరి మా కోసం ఒక సాంగ్ పాడతానండి. పర్లేదు, పాడండి, సిగ్గుపడకండి. అక్కడ 2 లైన్లో పాడతాం. 2 లైన్లో సరిపోద్ది మాకు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కార్తీక కాంచిన హారము గలముల మెరగ పీతాంబరములు శోభలు దిగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. చాలా బాగా పాడారండి. కొంచెం గట్టిగా పాడితే బాగుండు. నాకు వినిపించింది. ఎందుకు దాడా ఎప్పుడు నుంచోలేదా? ఎప్పుడు అసలు ఈ షో పెట్టి దీని నుంచి నేను రాను అన్నట్టే కాదు. అయ్యో ఎందుకండి, ఏం పర్లేదు. సరే, మీ మాకు మా అమ్మగారు పల్లెటూరు. పల్లెటూరు అయితే పార్టిసిపేట్ చేయకూడదు ఏంటి? పద్ధతులు కూడా మార్చుకోలేదా? ఓకే ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు అప్పయ్యమ్మ. అప్పయ్యమ్మ గారు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఏం చేస్తారు? షాప్ ఉందా? ఎంతమంది పిల్లలు మీకు? నాకండి 3 అండి. 2 అబ్బాయిలు, ఒక అమ్మాయినండి. ఓకే, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఒక అమ్మాయిని దాచారం చేసేవాడిని. ద్రాక్షారామం. అబ్బాయిలు ఇక్కడండి. మీరు పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తామండి. అంటే పంచరామ క్షేత్రాలను ద్రాక్షారామం చేశారా ఏంటి? మా అమ్మగారు ఆ ఊరే. ఓకే, మీ అమ్మగారు ఊరికి మీ అమ్మాయిని ఇచ్చారు. ఇచ్చాం. పెద్దమ్మగారు మనోడకి. అంటే ఇద్దరికి 2 సార్లు తిరగకుండా ఒక ఊరెళ్తే ఇద్దరిని కలుసుకొచ్చానా? ఓకే. మీ పేరేంటండి? వర్షిత. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు? బాబు పాప. పాప. చిన్న పిల్లలా? 4th క్లాస్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బీసీవీ నెట్లో చేస్తారు. బీసీవీ నెట్లో? ఓకే, వీనెట్లో. ఓకే ఓకే, మా వీనెట్లో చేస్తారా? ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా మిషన్ కుడతా. మిషన్ కుడతా. స్టిచ్చింగ్, బ్లౌజెస్, ఫ్రాక్స్ కూడా కుడతారా? ఓకే. అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, మీరు నేర్చుకున్నారా? అని లేదు, రీసెంట్గా ఒక 5 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఖాళీగా ఉండడం వల్ల. అదే ఖాళీగా ఉండడం ఎందుకు, టైం యూటిలైజ్ చేసుకుందామని చెప్పి. ఓకే ఓకే. ఇంకా మీరు వంటలు బాగా చేస్తూ ఉంటారా? మీ హస్బెండ్కి ఇష్టమైన వంట మీరు చేసే వాటిలో? చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ ఇష్టమా మీకు? నాకు ఫ్రాన్స్. ఓకే అండి, మా కోసం చేసి పెడతారా? తప్పకుండా. వద్దులండి, ఈ ఎపిసోడ్లో పులిహార గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా? ఇంకా సాంగ్స్ ఏమైనా పాడుతూ ఉంటారా? లేదండి. ఎక్కడ అడిగేస్తారని చెప్పి సాంగ్ పాడండి. చెప్పండి, సాంగ్స్ పాడుతున్నా. లేదు, వింటారు అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరేంటి? మనస్విని కార్తిక. మనస్విని. నా పేరేంటో తెలుసా? తేజస్విని. మనస్విని, తేజస్విని. నువ్వు ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఏ స్కూల్? 100 kids. మీ మమ్మీ వర్క్ చేసే స్కూలేనా? అంటే మమ్మీని కలవడానికా మధ్య మధ్యలో వెళ్తూ ఉంటావు అలాగా స్కూల్లో? ఏం చెప్పాలో తెలియట్లేదా? నో. మమ్మీని కలవా స్కూల్లో? ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటావు? అంటే స్కూల్ లేనప్పుడు ఏం చేస్తూ ఉంటావు? టీవీ చూస్తావు. గేమ్స్ ఆడుకోవా? గేమ్స్. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావా? మా కోసం ఒక పర్ఫార్మెన్స్ చేస్తావా? క్లాసికల్ డాన్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 3 years. 3 years నుంచి నేర్చుకుంటున్నావా? మమ్మీకి ఇంట్రెస్ట్, నీకు నేర్పుతున్నారా? అవునండి. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ క్లాసికల్ డాన్స్. అంటే ఎప్పుడు కూడా మ్యూజిక్ ఏంటి, సింగింగ్ ఏంటి, డాన్సింగ్ ఏంటి, మా మమ్మీని ఎందుకు నేర్పలేదు మాకు అని అడుగుతూ ఉంటాం మేము. అవునండి.
యాక్చువల్గా నాది కూడా అదే డౌట్ అప్పట్లో మన జనరేషన్ అప్పుడు బయటికి వెళ్ళకూడదు నేర్పించకూడదు అని ఉండేది. ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లలకి అన్ని యాక్టివిటీస్ ఉండాలి. సో దానికి నేను బాగా ప్రోత్సహిస్తూ ఉంటాను. చిన్న పాప ఇంకా ఏజ్ చిన్నది కదండి, అందుకని నేర్పిస్తారా మేబీ. ఓకే, మమ్మల్ని అంటే బీసీఎన్ చూస్తూ ఉంటారా మీరు? ఎస్ మేడం, బీసీఎన్లో చూసే వరలక్ష్మి వ్రతం ప్రోగ్రామ్స్ చూసే మేము మిమ్మల్ని ఇన్వైట్ చేసాము. మీరు వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. అందులో మా ఫ్రెండ్ కూడా బాగా మాకు చాలా సపోర్ట్ చేశారు. తన పేరు శాంతి. తను చెప్పడం వల్ల మేము చాలా ఎంకరేజ్ అయ్యి బాగా బాగుంది. మేమైతే చాలా ఫీల్ అయ్యాం, బాగా హ్యాపీగా, మామూలుగా కాదు చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం మాకు కూడా బీసీఎన్ న్యూస్లో ప్రోగ్రామ్స్ బాగుంటాయి. ఇప్పుడు ఇలా ఇంటింటికి వచ్చి చేయడం వల్ల ఇంకా బాగా పాపులర్ అవుతుంది కదా షో. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైవేద్యాలు అవి చేస్తూ ఉంటారా? ఎస్ మేడం, చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తారా నైవేద్యాలు? అయిపోయింది మేడం. ఎన్ని రకాలు? 11 రకాలు చేసాము. 11 రకాలు చేశారా? అసలు ఓపిక్కి మెచ్చుకోవాలండి. అంటే మీకు హెల్ప్ చేస్తారా? మీకు మా అత్తయ్య గారు, మా తోటికోళ్ళు చేస్తారండి. ఎన్నింటికి లేచారు మీరు? మార్నింగ్ 4కి లేచామండి. 4కి లేచారు. డెకరేషన్ అది కూడా మీరే చేశారు? డెకరేషన్ అది నేను చేశాను. పిండి వంటలకి మా అత్తయ్య గారు, మా సిస్టరు హెల్ప్ చేశారు. ఓకే, సరే అయితే. ఓకే అండి, పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. చాలా బాగా చేశారండి.
అంటే ఇప్పటి వరకు నేను వెళ్ళిన అమ్మవార్లు ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాం కదా ఈ పూజలకి. అక్కడ చూసింది ఏంటంటే అమ్మవారి ఫేస్ పెడుతూ ఉంటారు, దానికి చీర కడుతూ ఉంటారు బిందె పెట్టి. ఇక్కడ డైరెక్ట్ విగ్రహం పెట్టారు. అంటే ఏంటండి, అంటే అలా కట్టరా మీరు, ఇలా విగ్రహానికి కట్టరా? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము కూడా అలాగే బిందె పెట్టి శారీ కట్టి ఆర్నమెంట్స్ అన్నీ వేసి అలాగే రెడీ చేసేవాడు. ఈ ఇయర్ అత్తయ్య గారు అన్నారు ఇంకా విగ్రహం ఉంది కదా దీనికి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అని అన్నారని ఇంకా ఒకసారి ట్రై చేశాను. ఇది కూడా అలాగే ఉంది కదా, అవునండి, యాజ్ యూజువల్ గానే ఉంది కదా అని చెప్పేసి చాలా బాగుంది, కళగా ఉంది. అంటే విగ్రహం ఇంట్లో ఉంటే ప్రతినిత్యం దీపారాధన చేయాలి అని ఒక నిత్య దీపారాధన చేస్తామండి మేము, అందుకని ఇంకా విగ్రహం ఉన్నా అంత ఓకే ఇది లేదు కదా అని చెప్పేసి ఇంకా అలా చేసాం. చాలా బాగా చేశారండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ స్పెషల్గా చూసుకుంటే నిమ్మకాయలు పెట్టారు. ఎందుకు నిమ్మకాయలు పెట్టారు అలాగా? యాక్చువల్గా ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే చిన్నపిల్లలకి దిష్టి తగిలి ఇలా అని చేస్తాం కదా. యాక్చువల్గా ఈరోజు అమ్మవారు కూడా చాలా అలంకరణలో ఉంటారు కాబట్టి అమ్మవారికి దిష్టి తగులుతుంది కాబట్టి ఈవినింగ్ అమ్మవారి పీఠకం కదిపిన తర్వాత అది తీసి మనం జాగ్రత్త చేసుకోవడమో లేకపోతే పూజా మందిరంలో పెట్టుకోవడమో మన బెడ్రూమ్లో పెట్టుకోవడమో చేస్తాం అన్నమాట. పాడేయరండి, అమ్మవారిది పాడేయరు. ఓకే ఓకే. ఇదేంటి ఆవు దూడ? ఓకే. ఇక్కడ లక్ష్మీదేవితో గవ్వలు ఉన్నాయి కదా, దానికి మీనింగ్ అంటే యాక్చువల్గా 9 గవ్వలు పెట్టుకుంటాము నవగ్రహ ఆవాహనం చేసుకోవడం అని చెప్పేసి. కానీ మా అత్తయ్య గారు రీసెంట్గా కాశీ వెళ్ళడం వల్ల ఆవిడకి తెలియక మేమిద్దరం కో సిస్టర్స్, సో మా ఇద్దరికి అని చెప్పేసి చెరో 5 తీసుకొచ్చారు. ఇంకా మేము అవి సమానం చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఇదిగో నేను ఇది అడగాలనుకుంటున్నాను ఇందాక నుంచి, తాళపత్ర గ్రంథాలు రాసినట్టు రాశారు, ఏంటండి ఇది? అది మాకు పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారు మాకు రథం నోము పట్టించినప్పుడు ఇదే పుస్తకంలో మాకు స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి మేము ఆ బుక్ని అలాగా జాగ్రత్త చేసుకుని. మీ అత్తయ్య గారు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 years అవుతుంది. 40 years ఇండస్ట్రీ ఇది? అవునండి. అయ్యో బాగానే దాచారండి. మేమైతే సంవత్సరానికి ఒక బుక్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కనబడుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవడమే. బాగానే దాచారు. అంటే మీ దగ్గరే ఉంటుందా ఇది? నేను జాగ్రత్త చేస్తాను. ఇద్దరు ఇంకా ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సూపర్ అండి. రెగ్యులర్ గా నైవేద్యాలు ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము ప్రతి సంవత్సరం బూర్లు, గారెలు, పరవన్నం, పులిహార, అరటిపళ్ళు, కొబ్బరికాయ, సలివిడి, పానకాలు అంటే ఒక్కొక్క ఇయర్ కుదరకపోతే కనుక సెపరేట్గా చేసుకుంటాము. మాక్సిమం అత్తయ్య గారు ఉన్నప్పుడైతే కలిపే చేసుకుంటాం. అన్ని లిస్ట్ చెప్తున్నారంటే ఎవరొకరు హెల్ప్ లేకపోతే అవ్వదు. అదండి, సో అందుకని అడుగుతున్నాను. సరే మరి పూజ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామ మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ శిరీష గారు మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు బీసీఎన్ బీఎన్ టీవీ తరపు నుంచి ఒక మంచి శారీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ శారీని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు బీసీఎన్ బీఎన్ టీవీ వాళ్ళు. ఒకే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్ అన్ని ఓటీటీ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన ఓటీటీ యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 91121 23456. శారీ చూసేద్దామా? ఓకే మేడం. ఓకే.
కాంబినేషన్ లా ఉంది కదా మేడం. స్కై బ్లూ కి బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. షాప్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్టేనా? ఓకే, సారీ ఓపెన్ చేద్దాం. ఈ కలర్ మీకు ఉందా? యూ లైక్ దిస్ కలర్. ఓకే, అంటే కలర్ లైక్ చేస్తున్నారంటే ఎక్కువ ఉండే ఉంటాయి. మేము ఇచ్చాం కాబట్టి స్పెషల్. సో ఈ శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ గిఫ్ట్ వోచర్ ని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇదండి శిరీష ఇంట్లో శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్ చూసారు కదా. మరో కొత్త ఎపిసోడ్ తో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.